ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు 4 ఏళ్ల వరకు మాటలు రాలేదు. ఉపాధ్యాయులంతా మొద్దబ్బాయి అన్నారు. శ్రీలంకకు చెందిన ఇర్ఫాన్ హసీఫ్ 12 ఏళ్లు కుర్చీకే పరిమితమై ఆ తర్వాత పూర్తిగా మంచం పట్టారు. కేవలం ఒక్క వేలుతో ఐఫోన్ సహాయంతో 3 పుస్తకాలు రాశారు. ఇలాంటి నిజ జీవిత కథలు మనలో చైతన్య స్ఫూర్తిని రగిలిస్తాయి. అందుకే స్టీవ్ జాబ్స్ ఏమంటారంటే, డిక్షనరీలో ఫెయిల్యూర్ అనే మాటకు పాత అర్థం తీసేసి దానికి బదులు ఫీడ్బ్యాక్ అనే అర్థాన్ని ఇవ్వాలంటారు. అప్పుడే మీరు గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగగలుగుతారు. ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తలు ఎప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన దానితోనే ఆ గుర్తింపు పొందలేదు. కింది స్థాయి నుంచి ఒక లక్ష్యంతో, పట్టుదలతో శిఖరాలను చేరారు. అలా చేరే క్రమంలో పట్టు తప్పి చాలాసార్లు కింద పడ్డారు. అయినా వెనక్కి తగ్గలేదు. పడిన ప్రతిసారి మళ్ళీ లేచి పైకెక్కడం ప్రారంభించారు. గమ్యంపై స్పష్టమైన అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రణాళికాబద్ధమైన పనితీరు, దూరదృష్టి వారిని విజయ తీరానికి చేర్చాయి. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపించారు వారంతా. మరి మీ జీవితంలో మీరు ఫీడ్బ్యాక్గా మార్చుకున్న ఓటమి ఏంటి? కామెంట్ చేయండి.